ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యోబు స్నేహితులలో ఒకరైన ఎలీఫజు యోబుకు ఇచ్చిన సలహాలో భాగం. ఈ వచనాన్ని 3 భాగాలుగా చూడవచ్చు. 1, నీవు ఆయనకు ప్రార్థన చేయగా అని అన్నాడు. ఇది ప్రార్థన యొక్క శక్తి మరియు షరతు గురించి మాట్లాడుతుంది. ఇది ఒక పని యొక్క ఆరంభాన్ని మరియు ఆ పని యొక్క ఉద్దేశాన్ని సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని, మనస్సును దేవుని వైపుకు తిప్పి ఆయనతో మాట్లాడడం. ఇది కేవలం మాటలు చెప్పడం కాదు, వినవించుకోవడం, వేడుకోవడం, మొరపెట్టుకోవడం, స్తుతించడం మరియు కృతజ్ఞత చెప్పడం వంటి అనేక రూపాలుగా ఉంటుంది. ఇక్కడ ఆయనకు అనేది బైబిల్ సందర్భంలో సృష్టికర్త అయిన దేవుని సూచిస్తుంది. ప్రార్థన ఎల్లప్పుడూ నిజమైన జీవం గల దేవునికే చేయాలి. అలా చేసినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడని చెప్పాడు. ఇది దేవుని ప్రతిస్పందన మరియు ఆయన దయను గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనవి అంటే ఒక వ్యక్తి ప్రార్థనలో దేవునికి సమర్పించే కోరిక, విజ్ఞప్తి, అభ్యర్థన లేదా మొర. ఇందులో పశ్చాత్తాపం, సహాయం కోసం అడగడం లేదా ఏదైనా సమస్య నుండి విముక్తి కోసం అడగడం అన్నీ ఉంటాయి. దేవుడు సర్వవ్యాపి కాబట్టి ఆయన అన్నిటినీ వింటాడు. ఇక్కడ ఆలకించుట అనేది అంగీకరించుట మరియు సహాయం చేయుటకు సిద్ధపడుట అనే కోణంలో చెప్పబడింది. అనగా యథార్థమైన హృదయంతో చేసిన ప్రార్థన నిష్ఫలం కాదు. దేవుడు దానిని లక్ష్యపెట్టి తగిన సమయంలో జవాబిస్తాడు. అలాగే నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు అంటే ఇది దేవుని ఎదుట విశ్వాసానికి మరియు కృతజ్ఞతకు ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. అనగా ఒక వ్యక్తి తన ప్రార్థనకు జవాబు లభిస్తే లేదా ఏదైనా కష్టం నుండి విడుదల పొందితే అందుకు ప్రతిగా దేవునికి ఏదైనా చేస్తానని లేదా ఇస్తానని చేసే స్వచ్ఛంద వాగ్దానం లేదా తీర్మానం. దేవుడు మనకు మేలు చేసినందుకు మనము దేవునికి చేసిన వాగ్దానాన్ని నమ్మకంగా నెరవేరుస్తామని దీని అర్థం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక అని. ప్రియులారా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అటు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అని. సహోదరి సహోదరులారా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీకు ప్రార్థన చేయగా నీవు మా మనవి ఆలకించుదువని,
మేము మా మొక్కుబళ్ళు నీకు చెల్లించదమని యథార్థమైన హృదయంతో చేసిన ప్రార్థన నిష్ఫలం కాదని, నీవు దానిని లక్ష్యపెట్టి తగిన సమయంలో జవాబు ఇస్తావని తెలియజేశావు. నీకు స్తుతులు. దేవా, మేము మా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన యెడల నీవు మా మనవి వినకపోవుదువు గనుక మేము పాపమును లక్ష్యపెట్టక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మాకు మరీ సమీపముగా ఉన్నది కనుక, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మేము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుటకు కృపచూపమని, అలాగే మేము శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.